రైట్. మీరు చెప్పిన పాయింట్లలో ఇసుకకు సంబంధించి ఒక మాట అన్నారు కదా సార్, మోడీ గారు ఇలా అన్నారని. చంద్రబాబు ఉచిత ఇసుక అని అంటున్నారు కదా, ప్రజల్ని పచ్చిగా దగా చేయడం, మోసం చేయటమే. ఎందుకంటే ఇసుక ఆ రోజు అక్రమంగా తరలించి పక్క రాష్ట్రాలకు, పొరుగు రాష్ట్రాలకు తరలించి ఫ్రీ ఇసుక పేరుతో టీడీపీ నాయకులు ఏ రకంగా దోచుకున్నారో తెలుసు. 100 కోట్లు ఫైన్ వేసింది. రైట్, 100 కోట్ల రూపాయల ఫైన్ చంద్రబాబు ఇంటి ముందే కరకట్ట దగ్గర తవ్వి 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 ఆ నదీ గర్భాన్ని తవ్వి తవ్వి తీసేస్తుంటే ఎన్జీటీ గుర్తించి కేసులు వేస్తే ఎన్జీటీ 100 కోట్ల రూపాయల ఫైన్ వేసింది చంద్రబాబు నెత్తి మీద. ఇది కాకుండా దీంట్లో ఇంకో కుట్ర ఉంది సార్, ప్రజలందరికీ అర్థం కావాలి ఇది. ఈ ఇసుక ఫ్రీ ఎలా చేశారో తెలుసా సార్? అమరావతి కాంట్రాక్టులు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు ఇచ్చారు కదా, వారందరికీ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఖరీదు ఎంతో ముందుగానే దానికి ఎంత అవుతుంది అనేది బడ్జెట్ ఉంటుంది, ఎస్టిమేట్ చేసి అంచనాలకు తగినట్టుగా సంతకాలు అవుతాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి మధ్య. ఇక్కడ 1500 కోట్ల రూపాయల నిర్మాణాలు అమరావతిలో కాంట్రాక్ట్ సంస్థలు కుదుర్చుకున్నాయి సార్. ఒక కాంట్రాక్ట్ సంస్థ అన్ని ఖర్చులు వేస్తుంది, ఇసుక, సిమెంటు, స్టీలు, కూలీలు అన్నీ లెక్కేస్తుంది. ఇవన్నీ లెక్కేసిన తరువాతే బడ్జెట్ మొత్తం ఎంత అవుతుంది, అంచనా ఎంత అవుతుందని రూపొందిస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఒప్పందాలు కుదిరిన తర్వాత ఫ్రీ ఇసుక చేశారు చంద్రబాబు. అర్థమవుతోందా మీకు? కాంట్రాక్టు సంస్థలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చారు? ఇదంతా మోసపూరితం, ఒక కుట్రపూరితం. కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి వాళ్లకు ఇసుక కూడా అందులో రాశారు కదా, వాళ్ళు ఎంత ఇసుక పడుతుందో కూడా ఉంటుంది, అది కూడా అంచనానే కదా. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు గుంజేసి వాళ్ళ ద్వారానే హైదరాబాదులో 1000 కోట్ల రూపాయల ఇంద్రభవనం నిర్మించుకున్నాడు. సింపుల్. ఇప్పటికీ గుర్తు పెట్టుకోండి, ఇసుక, ఉచిత ఇసుక కింద ఎంత మాఫియా ఉందో, చంద్రబాబు కుట్ర ఎంత ఉందనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇది సార్, దీని మీద మీకు ఇంకొక ఇది యనమల రామకృష్ణుడు గారు చెప్పారు, ఇసుక మనం ఉచితంగా ఇవ్వటం వల్ల 5000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది అని చెప్పిన సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన చెప్పింది యనమల రామకృష్ణుడు గారు. ఇంకొకటి కూడా చెప్తున్నా, అసలు ఈ ఇసుక ఈ ఉచితంగా ఇవ్వటం వల్ల లెక్కలు లేవు. అసలు ఎంత తవ్వుకున్నారో, ఎంత దోచుకున్నారో, ఎంత సంపాదించుకున్నారో లెక్కలు లేవు. కానీ ఇవాళ రోజున జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇవాళ అటు ఇటుగా మనకి 700 కోట్లు 800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడాను మనకి రెవెన్యూ వస్తా ఉన్నది. కాబట్టి చంద్రబాబు గారు ఉచితము అంటే అర్థం ఏంటంటే ఆ ఉచితం ఆయనకి, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయనకి. నేను ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఆయన మాదాపూర్ లో హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ కింద నేను చెప్తున్నా, అక్కడ హైటెక్ సిటీ కట్టుకుంటూ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం కట్టాడు, అది ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాడు, ఇది ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ వచ్చింది. బాబు గారు అమరావతి కాంట్రాక్టర్లే అక్కడ ఇల్లు కట్టించింది ఆయనకి 1000 కోట్ల రూపాయలు ఇల్లు ఉచితంగా ఇచ్చేసాడు వాళ్ళకి కూడా. బాబు గారి ఉచితం ఫస్ట్ చూసుకునే సచివాలయం కట్టడానికి, అసెంబ్లీ కట్టడానికి అన్నిటికీ అంచనాలేమో విపరీతంగా పెంచి 1500 కోట్లతో ఆయన ఏం కట్టాడో మనం చూసాం. చిన్న వర్షం చినుకు పడితే పడిపోయే విధంగా. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో అవన్నీ కూడా ఉంటాయి, ఇసుక కూడా. ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీగా ఫ్రీ ఇసుక రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు నమ్మించేదేమో రాష్ట్ర ప్రజలకి, ఇక్కడ దోచిపెట్టేదేమో తాను ఇచ్చినటువంటి కాంట్రాక్టు సంస్థలకి. ఇదే ఆయన ప్లాన్. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, చంద్రబాబు అవినీతి కంటికి కనిపించదు, ప్రజలకు మేలు చేసినట్టే ఉంటుంది. దాని వెనక అతిపెద్ద కుట్ర, కుంభకోణం, అవినీతి, స్కామ్లన్నీ కూడా ఉంటాయి.